బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా రాము దగ్గరకు వచ్చి ఆగాడు. రాము, నువ్వేదైతే కెప్టెన్ టాస్కుల్లో సంచాలకంగా వ్యవహరించావో అది ఫెయిర్ గా చేసావనుకుంటున్నావా, అన్ఫెయిర్ గా చేసావనుకుంటున్నావా అంటే నేను ఫెయిర్ గానే చేశాను సార్ అంటే, సరే నువ్వు అనుకుంటే సరిపోదు కాబట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కూడా అడిగి తెలుసుకుందామంటే ఎవరైతే దివ్యకి సపోర్ట్ చేశారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయలేదు. ఓన్లీ తనుజకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేశారు. సరే రాము, అయితే ఆడియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుందామంటే మరి ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా రాము ఫెయిర్ గా చేయలేదు అని ఎంతమంది అనుకుంటున్నారో థమ్స్ ఇవ్వండి, అలాగే అన్ఫెయిర్ అనుకుంటున్నారో థమ్స్ డౌన్ ఇవ్వండి అంటూ నాగార్జున చెప్పడంతో 98% థమ్స్ అప్ ఇచ్చారు. దీంతో చూసావు కదా, ప్రతి ఒక్కరూ కూడా నువ్వు అన్ఫెయిర్ చేసావని, అన్ఫెయిర్ డెసిషన్ తో నువ్వు తనుజకి అన్యాయం చేసావనే చెప్పాలి. ముఖ్యంగా తనుజనే ఈ వారం కెప్టెన్ అవ్వాలి, కానీ సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి నువ్వు అన్ఫెయిర్ ఇచ్చినప్పటికీ కూడా తన్ని నేమ్ అనలేక ఆగిపోయింది చూడు, నిజంగా అది గ్రేట్ అనేది చెప్పాలి. అంటే ఈలోగా తనుజ నేను మాట్లాడతాను సార్ అంటే, మాట్లాడమ్మా అంటే నేను అప్పటికీ చెప్తున్నాను సార్, ఎందుకు అంటే బిగ్ బాస్ ఎప్పుడైతే సాంగ్ అయిపోతుందో ఆ సాంగ్ సమయానికి స్టేజ్ మీద ఎంత ఉంటారో వాళ్ళే విన్ అంటూ, సో అప్పటికి సాంగ్ అయినప్పటికీ నా స్టేజ్ మీద ఎక్కువ ఉన్నారు సార్, కానీ సంజన గారు సాంగ్ అయిన తర్వాత ఎక్కిన దాన్ని కూడా కౌంట్ చేసేసి మరి దివ్యని ఎందుకు కెప్టెన్ చేశాడనేది అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చింది తనుజ. దీంతో సరే తనుజ అయ్యిందేదో అయ్యింది అంటూ మొత్తానికి రాము ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదు, కానీ ఏదైతే నీ అన్న బర్నీ కోసం కష్టపడ్డావు చూడు టాస్కుల్లో నెక్స్ట్ లెవెల్ ఆడావు, సో అలాగే జెన్యున్ గా ఆడబ్బా, అలాగే జెన్యున్ గా కూడా నువ్వు సంచలకంగా నిర్ణయం తీసుకో అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు రాముకైతే చిన్నపాటి క్లాస్ పీకారు. మరి మొత్తానికి తనుజ విషయంలో అన్ఫెయిర్ చేసిన రాము రాథోడ్కి ఇచ్చుకున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.